టాలీవుడ్ లో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో జనతా గ్యారేజ్ ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఈ మూవీకి మరింత క్రేజ్ వచ్చి పడింది. ఆ క్రేజ్ కారణంగానే రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా సెట్స్ పై ఉండగానే సంచలనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ప్లాన్ ప్రకారమే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ముంబై, హైదరాబాద్, చెన్నైలలో వరుసగా 3 షెడ్యూల్స్ ని సక్సెస్ఫుల్ గా యూనిట్ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 4వ షెడ్యూల్ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు ఇది కొనసాగుతుంది. ఈ షెడ్యూల్ ముగిస్తే ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఈ పాట చిత్రీకరణ విదేశాల్లో జరపనున్నట్లు తెలిసింది. అంటే మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ లెక్కన సెట్స్ పైకి వెళ్లక ముందే యూనిట్ చెప్పినట్లుగానే ఆగస్టు 12వ తేదీన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు పక్కాగా సిద్ధమవుతుంది. నిజానికి స్టార్ హీరో సినిమాల షూటింగ్లు ఆలస్యమవుతూ వస్తాయి. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే అన్ని షెడ్యూల్స్ ని చకచకా పూర్తి చేసుకుని ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేయడానికి రెడీ అవుతుంది. కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఐఐటి స్టూడెంట్ గా కనిపిస్తుండగా ఇతని సరసన సమంత, నిత్య మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మోహన్ లాల్ ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.